హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. మొత్తానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక దిశానిర్దేశం చేశారంట. ఎవరికి ఏంటి స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, చూద్దాం. అప్పటి వరకు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు రావద్దు. టీడీపీ కూటమి అభ్యర్థులకు చంద్రబాబు అలర్ట్. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కూటమి అభ్యర్థులకి ఒక చిన్న అలర్ట్ జారీ చేశారు. ఏంటి ఏమైందో చూద్దాం వీడియోలో. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమని అగ్రనేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది ధీమాగా ఉన్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూటమి 100% గెలుస్తామని వాళ్ళు ధీమాలో ఉన్నారు. ఈసారి జరిగిన ఎన్నికలకు ఎగ్జిట్ పోల్స్ కూడా అవసరం లేదని తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఏంటి, ఈసారి మాకేం ఎగ్జిట్ సర్వే పోల్స్ మాకేం అవసరం లేదు, ఎట్టి పరిస్థితుల్లో గెలిచేది మే అని కుండ బదలు కొట్టినట్టు చెప్పేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ మేరకు కూటమి తరపున పోటీ చేసిన ఎంపీ ఎమ్మెల్యేల అభ్యర్థులకు అగ్రనేతలు చంద్రబాబు, అరుణ్ సింగ్, పురంధేశ్వరి, నాదెండ్ల మనోహర్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. యాక్చువల్గా నేను వీళ్ళందరూ జూమ్ మీటింగ్ నిర్వహించారంట. సో వీళ్ళతో మాట్లాడదామని. ఎవరెవరు? చంద్రబాబు, అరుణ్ సింగ్, పురంధేశ్వరి, నాదెండ్ల మనోహర్. ఆర్ఓ దగ్గర డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న తర్వాతే అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు రావాలని తెలిపారు. రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న తర్వాత అభ్యర్థులు అందరూ బయటకు రావాలని దిశానిర్దేశం చేశారంట. కూటమి అభ్యర్థుల ఏజెంట్లతో చంద్రబాబు సమీక్ష. కౌంటింగ్ కేంద్రంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు. కౌంటింగ్ కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏమేం చర్యలు తీసుకోవాలి క్లారిటీగా దిశానిర్దేశం చేశారు చంద్రబాబు నాయుడు గారు. డిక్లరేషన్ తీసుకునే బయటకు రావాలని సూచించారు. ఏపీ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతలకు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి బీజేపీనే అరుణ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు పురంధేశ్వరి, జనసేన రాజకీయ వ్యూహాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సహా ఎన్డీఏ నేతల అభ్యర్థులతో ఆయన జూమ్ కాల్ ద్వారా మాట్లాడారు. యాక్చువల్గా వీళ్ళందరూ నిన్న ఉండవల్లిలో తన నివాసంలో కూర్చుని ఒక జూమ్ మీటింగ్ నిర్వహించుకుని మొత్తం అభ్యర్థులు, కూటమి అభ్యర్థులతో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు క్లియర్ గా మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకున్నారంట. ఏమని? ఎన్నికల కౌంటింగ్ సమయంలో అనుసరించాల్సిన విధి విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఏజెంట్లకు నేతలు వివరించారు. సో అక్కడ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఎలా అధిరోహించాలి, ఎలా ఎదుర్కోవాలి, ఇలా కీలకమైన మీటింగ్ నిర్వహించారు. కౌంటింగ్ రోజు పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని, కౌంటింగ్ పూర్తయ్యే వరకు కేంద్రంలో ఉండాలని సూచించారు. సో రేపు మనకు ఫైనల్ రిజల్ట్ డిక్లేర్ చేస్తారు కదా, కౌంటింగ్ పూర్తయిన తర్వాతనే మీరు బయటకు రావాలని ఆయన తెలిపారు. ఆర్ఓ నుంచి డిక్లరేషన్ ఫామ్ తీసుకున్నాకే బయటకు రావాలని చంద్రబాబు కూటమి అభ్యర్థులకు సూచించారు. రిటర్నింగ్ ఆఫీసర్ ఒక డిక్లరేషన్ సర్టిఫికేట్ ఇస్తారంట. అది అయిన తర్వాతనే అది తీసుకుని బయటకు రావాలని ఆయన అభ్యర్థులకు సూచించారు. ఒకవేళ ఎక్కడైనా కౌంటింగ్ ప్రక్రియపై అనుమానాలు ఉంటే రీకౌంటింగ్ కోరాలని, ఒకవేళ కౌంటింగ్ లో అటు ఇటు తేడా జరిగినా, ఏమైనా మిస్ మ్యాచ్ జరిగినా, ఏమైనా ట్యాంపరింగ్ జరిగినా, లేదా ఏమైనా మిస్యూజ్ జరిగినా దాన్ని రీకౌంటింగ్ చేయాలని ఆయన తెలిపారు. కౌంటింగ్ రోజు గొడవలు సృష్టించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి అబ్బా, కౌంటింగ్ రోజు గొడవలు సృష్టించే అవకాశం ఉందని హెచ్చరించారు. మొత్తానికి రేపు పక్కా జరుగుతుందని అందరికీ తెలుసు. ఎందుకంటే వీళ్ళు దూలగాలు, తిన్నగా ఉండే క్యాండిడేట్లు కాదు వైసీపీ వాళ్ళు. అభ్యర్థులు, నేతలు, ఏజెంట్లు కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్ రోజు ముందుగానే అభ్యర్థులు, ఏజెంట్లు కేంద్రం వద్దకు చేరుకోవాలని, స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎం తీసుకొచ్చే సమయంలో సీల్స్ సరిగ్గా ఉన్నాయా లేదో చూసుకోవాలని సూచించారు. మీరందరూ 1 డే బిఫోరే అక్కడ ఉండాలి. ఎక్కడ? స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర. నెక్స్ట్ వచ్చేటప్పుడు కరెక్ట్ గా సీలింగ్ ఉన్నాయా లేవా, ఎక్కడైనా మిస్ మ్యాచ్ జరగా అవన్నీ ఒక డేగ కనేసి పెట్టండి అని తెలిపారు చంద్రబాబు. ఎన్నికల అధికారులు నిబంధనలు పాటించేలా చూడాలని, కేంద్రంలోనూ రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తుందని తెలిపారు. చూడండి, రాష్ట్రంలో, కేంద్రంలో మేము రాబోతుందని చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమి గెలుస్తుందని తేల్చాయని, కూటమి గెలుపు కోసం 3 పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేశారని మొత్తానికి చెప్పుకొచ్చారు. మొత్తానికి ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న జూమ్ మీటింగ్ ద్వారా ఎన్డీఏ అభ్యర్థులందరినీ కూర్చోబెట్టి మాట్లాడి దిశానిర్దేశం తెలిపారు. ఎలా, ఎక్కడ, ఎప్పుడు, ఎలా చేయాలో క్లియర్ గా తెలిపారు. నెక్స్ట్ రేపొద్దున కౌంటింగ్ జరిగే సమయంలో ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఏమైనా గొడవలు జరుగుతా రీకౌంటింగ్ చేయమని, నెక్స్ట్ సీల్స్ ఏవైతే బయటకు వస్తాయో ఈవీఎం మిషన్స్ అవి కరెక్ట్ గా సీల్స్ ఉన్నాయా లేవో చూసుకుని 1-2 సార్లు ఇబ్బంది లేకుండా, డౌట్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో క్వశ్చనింగ్ చేసి నెక్స్ట్ ఆర్ఓ ఇచ్చిన సర్టిఫికేట్ డిక్లరేషన్ ఫామ్ తీసుకున్నాకే బయటకు రావాలని మొత్తం క్యాడర్ అంతా అలర్ట్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. చూడండి, ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కేంద్రంలో, రాష్ట్రంలో రాబోతుంది. ఇది ఫైనల్ రాసి పెట్టుకోండి అని మొత్తం క్లియర్ గా దిశానిర్దేశం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. చూద్దాం, మనకు తెలియాలంటే నా వరకు అయితేనే గవర్నమెంట్ ఫామ్, ఎన్డీఏ కూటమి ఫామ్ చేయబోతున్నాం ఆంధ్ర రాష్ట్రంలో. అది ఏంటి, అది ఎప్పటి వరకు ఏంటో తెలియాలంటే యూ హ్యావ్ టు వెయిట్.
రేపు సాయంత్రం. నాకు తెలిసి రేపు ఈ టైం కొంచెం డిక్లరేషన్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఎవరు గెలుస్తారో ఏంటో. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఈస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.